నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం శుక్రవారం అర్ధరాత్రి లూటీకి గురైంది. దాదాపుగా ఏటీఎంలో ఉన్నటువంటి 20 నుండి 30 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా పోలీసులను బృందాలుగా చేసి డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీమ్ ఆధారాలతోటి తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం దామరచర్ల మండలాన్ని పోలీసు మొత్తం చుట్టుముట్టిందని చెప్పొచ్చు. అయితే దామరచర్ల మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ ఏటీఎం చోరీ ఏదైతే ఉందో ఇది పక్కా ప్రొఫెషనల్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీసీ కెమెరాపై పెప్పర్ స్ప్రే చల్లినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్‌కి సంబంధించినటువంటి దొంగల పనే అనేది పోలీసులైతే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏటీఎం లూటీ ఏదైతే ఉందో దీనిపైన సీరియస్‌గా జిల్లా ఎస్పీ ఎఫర్ట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటివరకు పోలీస్‌కి సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఏమి రానప్పటికీ కూడా త్వరలోనే దీనిపైన జిల్లా ఎస్పీ ఒక ప్రెస్ మీట్ ద్వారా స్పందించే అవకాశాలైతే మనకు మెరుగ్గా కనిపిస్తా ఉన్నాయి. ఈ దామరచర్ల మండల కేంద్రంలో లూటీకి గురైనటువంటి ఎస్బీఐ ఏటీఎం ఏదైతే ఉందో ఇది ఘటన మాత్రం మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.